Welcome to Be Seen the Traveler. హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఈరోజు మీరు చూస్తున్నటువంటిది ఇది కొత్తగొండ వీరభద్ర స్వామి దేవాలయము. ఇది గతంలో కరీంనగర్ జిల్లాలో ఉండేది. ప్రస్తుతం ములుగు దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాంతం లోపల ఈరోజు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. సాధారణంగా ఏ దేవాలయంలో కూడా ఒకే ధ్వజస్తంభం ఉంటుంది. ఇక్కడ ఒకటో ధ్వజస్తంభం ఉంది, ఇది రెండవ ధ్వజస్తంభము, ఇది మూడో ధ్వజస్తంభము. ఈ విధంగా మూడు ధ్వజస్తంభాల నుండి ఇది చాలా విశిష్టత. ఇక్కడ నుండి ఆలయం లోపలికి వెళ్ళి దర్శించుకుందాం. పూజ, ఆటో పూజ, చక్ర వాహన పూజ, సర్వాంబేషు, జాతరాభిషేకం, ఈ విధంగా రకరకాలైనటువంటి పూజ కార్యక్రమాలకు ఇక్కడ డబ్బు పెట్టడం జరిగింది. ఇక్కడ కళ్యాణం గురించి భక్తులు కొంతమంది ఎక్కడ వచ్చారు మీరు? వినయ్ శర్మ గారికి సంవత్సరం మేము బండ్లు కట్టుకొని వస్తాం. వచ్చి ఇక్కడ పూజలు చేస్తాం. పూజ చేసి బోనం చేస్తాం. బోనం చేసి పలహారాలు, బండ్లు, శివసత్తులు, ఈరబొబ్బ, గణేశట్లు, సప్పుళ్ళు, వీళ్ళందరితో అయ్యగారులు వీళ్ళందరితోటి గుడి చుట్టూ తిరుగుతాం. గుడి చుట్టూ ఆట ప్రతి సంవత్సరం ఈరబోనం చేసే కుమ్మరంలో మేము. దేవుని కళ్యాణం, సాకలి మందలి చీటీలు, బచ్చల కాడికలు ఎప్పటికీ మేము జీవసేవ చేస్తాం. దేవస్థానానికి భద్రకాళి వీరభద్రులు సేవ చేస్తాం. దేవుడి ముందు వెళ్ళే ముందు మీరు పట్టుకోవాలి. మా తాతల మా ముత్తాతల కాడికెళ్ళి స్వామి మాధ్యం ఏంటి గొప్పదనం ఏంటి? దేవుడు ఇప్పుడు మామూలుగా ధ్వజస్తంభం ఒకటే ఉంటుంది కదా, అవి మూడు ఉన్నాయి. ఎందుకు ఉంటాయి? మూడు ఎందుకు ఉంటాయి? ఇంకా తాతల కాడికి అంటే ఎక్కడైనా ఒకటే ఉంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే మూడు ఉన్నాయి. ఇప్పుడు మీరు తరతరాలు చేస్తుంటారు ఇక్కడ ఎట్లా? ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు ఇప్పుడు ఇట్లా? మేము 20 సంవత్సరాలు అంటే మాట్లాడు 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు. పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి ఇక్కడ చేస్తారు. ఓకే, జాబ్ అయింది ఇక్కడ. ఓకే. తాతల దగ్గర నుంచి కూడా దేవస్థానంలో ఇక్కడి నుంచే జరుగుతుంది. తాతలందరూ తర్వాత కూడా మన పిల్లలు ద్వారా ఏ రోజు బాగా జరుగుతుంది ఇక్కడ? బాగా మనకు భోగి సంక్రాంతి రోజు బాగా జరుగుతుంది. భోగి సంక్రాంతి రోజు బాగా జరుగుతుంది. భోగి రోజు బండ్లు తిరుగుతూ ఉంటుంది. భోగి రోజు ఎన్ని గంటలకు? సాయంత్రం బోనం తిరుగుతుంది, కుమ్మరోళ్ళ బోనం. తర్వాత బోనం ఎన్ని గంటలకు? 4 గంటల తర్వాత 4 గంటల తర్వాత 4 గంటలు తిరిగిన తర్వాత మనకు జాతర అనేది స్టార్ట్ అవుతుంది. భోగి నాటి స్టార్ట్. ఇవాళ రోజు దేవుని లగ్గం ఇవ్వాలి. కళ్యాణం అంటే దీంతో బ్రహ్మోత్సవాలు అనేది ప్రారంభం అవుతాయి. అగ్నిగుండాలతో అయిపోతుంది. అగ్నిగంటలు ఎప్పుడు ఉంటాయి? 18వ తేదీ మార్నింగ్ 5 o'clockకి ఉంటుంది. 18వ తారీఖు నాడు మార్నింగ్ 5 o'clock మధ్యలో మనకు అగ్నిగుండాలు కార్యక్రమం. ఓకే. దాని తర్వాత సాయంత్రం ఊరేగింపు ఉంటుంది. గ్రామ పర్యటన స్వామివారి చేసి వచ్చిన ఓకే. మనకు మొత్తం కార్యక్రమం అనేది ఆ రోజుకి 18 నాడు ఉంటుంది. మళ్ళీ బాగా కంప్లీట్గా మొత్తం బ్రహ్మోత్సవాల కార్యక్రమం ముగిస్తుంది. గర్భగుడి మరి శివాలయం. ఇందులో కూడా గజమాల ఉన్నాయి కదా.
స్వామివారికి చాలా పవిత్రమైన స్వామి కొంచెం అట్లా అట్లా లోపల కొంచెం గణపతి అవన్నీ చేసుకుంటాను వినాయకుడు చాలా బ్రహ్మాండంగా శివాలయం చేసుకుంటారు హర హర మహాదేవ శంభో శంకర నమ పార్వతీపతి కొంచెం వెనుక పోతే వద్దు వద్దు అని కూడా సైడ్ పెట్టాలా మేము ఇప్పుడే లిఫ్ట్ వేసింది ఓకే ఓకే పక్కన అయ్యగారు ఉంటాడా వస్తాడు పూజ చేసి భక్తులకు పాలిట కొగ్గు బంగారం ఇచ్చినట్టు వీరభద్ర స్వామి ఎంతో అద్భుతంగా ఈరోజు స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. కళ్యాణోత్సవం సందర్భంగా చక్కగా పూలతో అలంకరించడం జరిగింది. భక్తులంతా ఎంతో శ్రద్ధతో ఆపేక్షతో స్వామివారికి తమ కానుకలు సమర్పిస్తున్నారు. చూస్తున్నారు కదా. వేరే వాళ్ళు వస్తారు. ఎంతో పవిత్రమైనటువంటి ఒక అమ్మవారి పాద పద్మాలు చాలా అద్భుతంగా నిండు ముత్తేజుగా తనంతా ఆకరించుకున్నటువంటి అమ్మవారు భక్తులకు ఇలవేలిపోయి महाकाली भद्रकाली समेत वीरभद्र स्वामी अनुग्रह प्राप्तस्तु अर्चद प्रार्चद प्रेमेद स्वच्छंदगा తీసుకోండి. థ్యాంక్ యూ. అడ్డమా ఓకే కళ్యాణ మహోత్సవానికి వచ్చేటువంటి ఒక దేవస్థాన కమిటీ సభ్యులు వీరంతా కరెక్ట్ చైర్మన్ గారా ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా బాగుంది. సార్ ఎందుకంటే ఇప్పటికీ చూసుకుంటే ఇప్పుడు మా పూర్ణం ప్రభాకర్ మాజీ ఎంపీ గారు కూడా ఈసారి ఎమ్మెల్యే గెలిచి మినిస్టర్ మంత్రి అయిన కనుక చాలా 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 బాగా నడుస్తున్నది. ఇంకా కూడా ఈ యొక్క మా మినిస్టర్ గారు రవాణా మంత్రి అయిన కనుక ఈ యొక్క దేవస్థానాన్ని మరో వేములవాడ లెక్క మరో యాదగిరిగుట్ట లెక్క అంతకన్నా రెట్టింపు రాబోయే రోజులలో జరుగుతుంది.
దీన్ని బ్రహ్మాండంగా కొత్తకొండ వీరభద్ర స్వామి అంటే కోరికలు తీర్చే వీరభద్ర స్వామి అంటారు. ఎవరైతే ఏదైతే కోరికలు పెడతారో ఆ కోరికలు తప్పకుండా అయితే అనే ఒక నమ్మకంతో ఈ యొక్క వీరభద్ర స్వామి దగ్గరికి వస్తారు. ఏ మొక్కులు మొక్కుతారో ఆ మొక్కులు తప్పకుండా అవుతాయని ఈ యొక్క దేవుని దగ్గర నమ్మకం ఉంది. మండలం అయితే మీది కొత్తకొండ మండలం ఇంకా మాట్లాడతా చెప్పండి. మరి ఈరోజు ఈ కొత్తకొండ వీరభద్ర స్వామికి ఒక చరిత్ర ఉన్నది. కోరిన కోరికలు తీర్చే స్వామి అని చెప్పక తప్పదు. మరి గతంలో మాజీ పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు ఎంతైతే డెవలప్మెంట్ ఉందో మళ్ళీ ఇప్పుడు అంతకు రెట్టింపు డెవలప్మెంట్ చేస్తారని చెప్పి మా అందరికీ ఒక దృఢమైన సంకల్పంతో మేమందరం ఇక్కడ మరి మంత్రివర్యులను కోరినాం. తప్పకుండా మరో వేములవాడ కానీ మరో యాదగిరిగుట్ట కానీ చేయడానికి తను కూడా సిద్ధంగా ఉన్నారు. తను కూడా వ్యక్తిగతంగా భక్తిపరుడు. నేను చాలా టెంపుల్ ఆయనతో తిరిగాము. మా వ్యక్తిగతంగా భక్తిపరుడు కాబట్టి ఈ దేవస్థానానికి డెవలప్ చేసేట్లో ఎక్కువ చొరవ చూపిస్తాడని చెప్పి మేమంతా నమ్ముతాం. తప్పకుండా ఈ దేవస్థానాన్ని ఒక రాష్ట్రంలో ఒక పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్టు మరి మంత్రి గారు చొరవ తీసుకొని బాగా చేస్తారని మాకు నమ్మకం. ఎందుకంటే కరీంనగర్లో వేములవాడ తర్వాత దీనికి ఉన్న ప్రాచుర్యం దేనికి లేదు. దీన్ని ఇంకా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా ఈ దేవాలయం యొక్క ఖ్యాతి మరి తెలంగాణ మొత్తం ప్రాచుర్యం పొందే విధంగా మంత్రి గారు చేస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం, కోరుతా ఉన్నాం. తప్పకుండా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. హుస్నాబాద్ నియోజకవర్గానికి పొన్నం ప్రభాకర్ గారు మంత్రి అయినందుకు ధన్యవాదాలు. ఆయన వీరభద్ర స్వామి భక్తుడు. ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ఏ కోరిక కోరుకున్నా ఏది చేసినా కోరికలు నెరవేరుతాయి. కాబట్టి ఈసారి జాతర కూడా పోయినసారి కంటే బాగా మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. వసతులు కూడా పొన్నం ప్రభాకర్ అన్న మనం మీటింగ్ పెట్టి అందరు అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు. అన్నీ కూడా సౌకర్యంగా నడవాలని మొక్కుతున్నాను. నా పేరు సుబేల ప్రకాశం. గతంలో మండల అధ్యక్షుడిని, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిని. ఇప్పుడు కొన్నవన్న ఈ దేవస్థానానికి తొందరనే రావడం జరుగుతుంది. ముఖ్యంగా దేవస్థానం చాలా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ మొక్కిన వారు చాలా ఏమనుకుంటే అవన్నీ జరుగుతాయి. ఇప్పుడు సుతా అన్న ఇక్కడి నుంచి వచ్చి ఫస్ట్ ప్రారంభం చేసి ఇక్కడ నుండే ఎమ్మెల్యేగా ప్రచారం చేసి ఇప్పుడు గెలిచి మంత్రి అయినాడు. కొద్దిసేపట్లో కొన్నపోరు రావడం జరుగుతుంది.
రండి రాడమ్మా
మన ఇది ఎవరి ఉత్సవం అంటే భద్రకాళి సమేత వీరభద్రస్వామి యొక్క కళ్యాణ మహోత్సవం కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి కూడా అందరూ కూడా రావాలట. అంటే మన ప్రాంతంలో ఉండేటువంటి భక్తజనాలు కాకుండా సకల దేవతలు కూడా రావాల్సిందిగా అని చెప్పేసి ఇక్కడ ధ్వజస్తంభం అనేటువంటిది స్తంభాన్ని ఏర్పాటు చేస్తారు దేవాలయంలో. అంటే స్వామివారు పడుకుంటే తలభాగం వచ్చేసి గర్భాలయంగా చెప్పబడింది. అదేవిధంగా స్వామివారి యొక్క నాభిస్థానంగా కూడా ఈ యొక్క ధ్వజస్తంభం అనేటువంటిది చెప్పారట. దేవతా మార్గం ఎక్కుతుండేటువంటి వాళ్ళ సమయంలో దేవతలు ఆకాశ మార్గం తిరిగిస్తారని అక్కడ దేవాలయం ఉంది, సేద తీయడానికి అవకాశం ఉంది అనేటువంటి దానికోసమే ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తారట. అదేవిధంగా మన కార్యక్రమానికి గాను ఒక్కొక్క దేవతను ఆవాహన చేయడం జరుగుతుందట. మొట్టమొదటి ఏ కార్యక్రమం చేసినా మంగళవాద్యాల ఘోషతోనే ప్రారంభం చేస్తారు కాబట్టి ఆ యొక్క మంగళ ఘోషం చేత దేవతలందరినీ ఆవాహన చేయడం జరుగుతుంది. అన్నా హలో అన్నా ఒక్కసారి కిట్ ఆన్ చేస్తా ఏం కనుక చూసుకో రిమోట్ తీసుకుని తీసుకోండి ఆయన చంద్రమౌళి ముందుకు రావాలి. మొట్టమొదలు ఏ కార్యక్రమం చేసినా గణపతిని పిలవడం ఆనవాయితండి. ఆ గణపతికి కేదార గౌడ రాగం అంటే ఇష్టపడ్డ ఆ కేదార గౌడ రాగంలో స్వామివారిని మనం పిలవడం జరుగుతుంది. కేదార గౌడ రాగేణ గీయతే రాజు రాజు అన్నా కొట్టాలన్నా నేను వెనక్కి వేసుకున్నా నా చిత్రాలు కదా ఒకసారి రెడీ కొట్టు జస్ట్ పట్టుకో అంతే ఇక ఏం చేయాలి లైవ్ అర్థం పట్టుకో కళ్యాణ కార్యక్రమాన్ని కనులారా తిలకించవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరు నిలబడకూడదు, అందరికీ సరిపోయే విధంగా చైర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూర్చొని కార్యక్రమాన్ని సాధించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మహాశైలకు విజ్ఞప్తి. కూడా భక్తి భావనతో మెలగవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి చెప్పులు ఎవరు వేసుకొని ఎవరు మండపంలోనికి రాకూడదండి. చెప్పులు బయట విడిచి వచ్చి ఆశనులై కళ్యాణ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరు నిలబడకూడదు, అందరూ ఆశనులై కార్యక్రమాన్ని కన్నులారా తిలకించాలి. లోక కళ్యాణార్థమై నిర్వహిస్తున్నటువంటి మహత్తర పుణ్య కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి భక్తులందరికీ కూడా
ఆ యొక్క భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దివ్య సమేత వీరభద్రేశ్వర భగవానికి జయ బలో వీరభద్ర స్వామికి జయ బలో భద్రకాళి మాతాకి జయ బలో వీరభద్ర స్వామికి జయ బలో భద్రకాళి మాతాకి. వేద బ్రాహ్మణోత్తములు తమ యొక్క మంత్రోచ్చారణతో కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఈనాటి పుణ్య కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు ధన్యులు. లోక కళ్యాణార్థమై నిర్వహిస్తున్న మాత్ర పుణ్య కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి భక్తులందరికీ కూడా ఆ యొక్క భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దివ్యాశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని భగవంతుని మనసారా కోరుకోవడం జరుగుతోంది. రాజమౌళి